ప్రకృతి రుతుపవనాల సీజన్లో మొదటి రుతుపవన వాయుగుండం ఏర్పడి ఒడిశాలో తీరం దాటింది. 2 రోజుల క్రితం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశాలోని బాలాసోర్కు సమీపంలో తీరం దాటింది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తుంది అని పేర్కొన్నారు. ఇక వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉండడంతో మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం, అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి. ప్రకృతి రుతుపవనాల సీజన్లో మొదటి రుతుపవన వాయుగుండం ఏర్పడి ఒడిశాలో తీరం దాటింది. 2 రోజుల క్రితం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశాలోని బాలాసోర్కు సమీపంలో తీరం దాటింది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తుంది అని పేర్కొన్నారు. ఇక వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉండడంతో మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం, అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి.